వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతౌ ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం శుక్లపక్షం. నేడు పంచమి, లలితా పంచమి అని అంటుంటారు. నేడు సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:03 ఉంది. అలాగే నేడు ఉన్నటువంటి తిథులలో 7వ తేదీ సోమవారము, అక్టోబర్ నెల 2024 పంచమి పూర్తిగా ఉంది. అనురాధ నక్షత్రం రాత్రి 11:42 వరకు ఉంది. అలాగే వర్జం రాత్రి తెల్లవారుజామున 5:05 వరకు నుండి 6:11 వరకు ఉంది. అలాగే భవ యోగము, బాలవ కరణము ఇవి ఉన్నాయి. దీన్నే ఉపాంగ లలితా గౌరీ వ్రతం అని చెప్తుంటారు. దీన్నే లలితా పంచమి అని అంటూ ఉంటారు. శారదీయ శరన్నవరాత్రోత్సవాల్లో 5వ రోజు మనకు పంచమం స్కందమాత అని కూడా పిలుస్తారు. ఈ తల్లి అనుగ్రహం, లలితా పంచమి, లలితా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహం అనేటువంటిది కృపా కటాక్షాలు మనందరిపైన లభించాలని కోరుకుందాం. నేటి దినఫలం, రాశిఫలం. ఈ దినఫలం, రాశిఫలంలో భాగంగా మేషరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. పరిస్థితులన్నీ కూడా అనుకూలించేసి ఆర్థిక పురోభివృద్ధి అనేటువంటిది సాగుతూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో ముమ్మరంగా ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. తాను చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదులు కూడా మంచి పురోభివృద్ధి సాధించేసేసి ఉంటారు. అలాగే తాను చేయాలనుకునేటువంటి కొత్త వ్యాపారాదుల్లో కూడాను మంచి ఫలితాలు పొందేసేసి ఆనందంగా సుఖదాయకంగా కాలం గడుపుతూ ఉంటారు. వృషభ రాశి, ఈ రాశి వారికి కాస్త మిశ్రమమైనటువంటి ఫలితం ఉన్నప్పటికీ కూడాను కొంత శ్రమ ఎక్కువ అయినా కానీ కార్య సాఫల్యత అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది. తప్పకుండా ఈ యొక్క కార్య సాఫల్యాన్ని వారు సఫలీకృతులు చేసుకునేసి ముందుకు సాగుతూ ఉంటుంటారు. అలాగే ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కూడా మరింతగా ముందుకు సాగడానికి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. మిథున రాశి, ఈ రాశి వారికి కొంతమేర మిశ్రమమైనటువంటి ఫలితం ఉంది. వీరు తాను చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కూడా కాస్త అవరోధాలు అనేటువంటివి ఏర్పడేసేసి తాను ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఇతరుల యొక్క మిత్రుల యొక్క సహకారం అనేటువంటి పొంది గట్టెక్కించుకోవడానికి సర్వ విధాల ప్రయత్నాలు అనేటువంటివి చేస్తూ ఉంటాడు. అలాంటి వాటిలో భాగంగా తాను అధిక శ్రమ వల్ల కొంతమేరకు దైవ చింతన కూడా పెంచుకుంటూ ఉంటాడు. వీలైనట్లయితే మన శంకరమఠంలో నిత్యము సప్తశతి పారాయణం, చండీ పారాయణం జరుగుతుంటుంది. అలాంటి చోట మీరు ఆ పారాయణంలో కూర్చోండి, లేకుంటే సంకల్పం చేయించుకోండి, లేకుంటే ఆ లలితా పంచమి రోజు పారాయణం జరుగుతూ ఉంటే మీరు ఎక్కడా మాట్లాడకుండా చెవులు వారించి వినండి, మరింత మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. కర్కాటక రాశి, ఈ రాశి వారికి చాలా ఆనందదాయకంగా, యోగదాయకంగా ఉన్నది. వీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కూడాను మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఆర్థిక పురోభివృద్ధి పొందుతుంది, స్థిరాస్తులు వృద్ధి పొందుతూ ఉంటాయి. కుటుంబంలో సౌఖ్యత ఏర్పడుతుంది. స్త్రీ మూలకంగా కొంత డబ్బు అనేటువంటిది లభించేటువంటి అవకాశం కూడా మెండుగా ఉన్నది. సింహరాశి, ఈ రాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలే ఉన్నాయి, కానీ కొంతమేర చికాకు అనేటువంటివి సంభవించవచ్చు. అలాంటి వాటి నుంచి అధిగమించుకోవడం కొరకు ఈ యొక్క నవరాత్రుల్లో మీరు సప్తశ్లోకి దుర్గా పారాయణం అన్నా చేయండి, లేకుంటే చండీ పారాయణం వీలైతే మీకు వస్తే చేయండి. లేనట్లయితే ఆ యొక్క పారాయణం జరుగుతున్న చోట మీరు కూర్చొని వినండి, దాని తీర్థప్రసాదాలు స్వీకరించండి, మరింత మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. కన్యా రాశి వారు, ఈ రాశి వారికి కొంతమేర ఇబ్బందికరమైనటువంటి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ కొంత చికాకులు ఏర్పడుతుంటాయి. అనుకోకుండా కొంత ఇబ్బంది ఏర్పడేసి చాలా ఒత్తిడికి లోనయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దాని నుంచి అధిగమించుకోవడం కొరకు మీరు ప్రతి నిత్యం కూడా వెంకటేశ్వర వజ్రకవచ పారాయణం చేయండి. ఆ వజ్రకవచం ఒకమారు చదువుకోవడం వల్ల మీ ఆటంకాలను చాలా వరకు దూరం చేస్తూ ఉంటుంది. కనుక వెంకటేశ్వర స్వామి వజ్రకవచ పారాయణం
చేసుకోవడం, మరింత మంచి ఫలితాలు పొందడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం, ఆనందదాయకం. తులారాశి, ఈ రాశి వారికి కార్య సాఫల్యత అనేది కాస్త తక్కువగా ఉన్నది. ఆటంకాలు అనేటువంటివి ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఆర్థిక పురోభివృద్ధి సాగదు. దానివల్ల కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరు చేయదలుచుకున్నదల్లా ఒకటే, లక్ష్మీనారాయణ కవచ పారాయణం అన్నా చేయండి, లేకుంటే శ్రీ సూక్త పారాయణం అన్నా చేయండి. ఇవి తప్పకుండా ఇలా చేయడం వల్ల కాస్త అనుకోనటువంటి మనకు ఆకస్మికమైనటువంటి ధనలాభం అనేటువంటిది కొంతవరకు సిద్ధించడం వల్ల గట్టెక్కి బయటపడుతూ ఉంటారు. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. తాను చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కొంత గ్రహ సంచారంలో అంత అనుకూల్యమైనటువంటి లేకపోవడం వల్ల శ్రమ అధికం, స్వల్ప లాభం అనే విధంగా చిన్నంగా సాగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు అస్థిరత చెందకుండా చాలా ధైర్యంతో ముందుకు సాగడం వల్ల ముందు మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనస్సు రాశి, ఈ రాశి వారికి పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉన్నాయి. గురుగ్రహ సంచారంలో కొంతమేర మిశ్రమమైన ఫలితం ఉన్నప్పటికి కూడాను మిగతా అంతా కూడాను చాలా వరకు బాగానే ఉంది. వీరు చక్కని ఫలితాలు పొందవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి కూడాను కొంతవరకు సాధించుకోవచ్చు. నూతన వాహన యోగం కూడాను వీరికి సిద్ధించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ వరకు ఉన్నాయి. వాటిని నుండి కాస్త జాగ్రత్తగా ఉండి నడుచుకోవడం అనేటువంటి కూడాను చాలా సులభతరం, మంచి విషయం. దానివల్ల కొంతవరకు మంచి ఫలితం అనేటువంటిది పొందుతారు. మకర రాశి, ఈ రాశి వారికి రావాల్సినటువంటి డబ్బులు రాక చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి వారు ఆర్థిక పురోభివృద్ధి పొందుకోవడం కొరకు ఒక 5 సప్తశతి పారాయణాలు కానీ లేదా 21 మాటలు సప్తశ్లోకి దుర్గా పారాయణం కానీ చేసుకోవడంతో పాటు ఆ యొక్క 11వ అధ్యాయ పారాయణం అన్నా కనీసం రోజొక మారు చేయడం వల్ల మరింత మంచి ఫలితాలు అనేటువంటివి పొందుతూ ఉంటారు. వీలైతే ఈ యొక్క చండీ పారాయణం అనేటువంటి మీరు వారం రోజుల పాటు విని మంచి ఆ యొక్క దాని ఫలితాలు అనేటువంటిది తప్పకుండా పొందండి. కుంభరాశి, ఈ రాశి వారికి గ్రహ సంచారం అంతంత మాత్రంగా ఉన్నప్పటికి కూడాను యోగదాయకంగా పనులు అనేటువంటివి అన్ని సక్రమంగా ఆ భగవంతుడు నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడాను వారు కొంతమేరకు ఆర్థికపరమైనటువంటి చిన్న చికాకులు పడుతూ ఉంటారు. పడ్డప్పటికి కూడా దాని నుండి అధిగమించడానికి చాలా వరకు విశ్వ ప్రయత్నాలు చేసేసి గట్టెక్కేసేసి కృతకృత్యులు అవుతూ ఉంటారు. ఇలాంటి వాటి నుంచి మనం అధిగమించుకోవడం కొరకు మనం చేసేటువంటి వృత్తి వ్యాపారాలలో కాస్త ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణను ఎక్కువగా పాటించడం వల్ల మరింత సత్ఫలితాలు పొందడానికి అవకాశం అనేటువంటి ఉంటూ ఉంటుంది. మీనరాశి వారు, ఈ రాశి వారికి కొంతమేర ఆశాజనకంగానే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ సాగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంత అప్పుడప్పుడు అధికారుల యొక్క చివాట్లు అనేటువంటి పడడం అనేటువంటి చాలా సహజం. వీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో చాలా ఆనందదాయకం, యోగదాయకం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. వారు చేసినటువంటి ఇతపూర్వం చేసినటువంటి పనులన్నీ కూడాను నేడు అవి పూర్తి అవ్వడానికి వీలు కలుగుతూ ఉంటుంది. కనుక మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కూడాను కాస్త ఓపిక ఎక్కువగా వహించడం వల్ల రావాల్సినటువంటి మీకు డబ్బులు అనేటువంటివి అన్నీ కూడాను త్వరితగతిగా వచ్చేసేసి మీ యొక్క కోరిక తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.